తెలుగు రేఖ వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకి మరి ఎలాంటి క్యాస్ట్ అమ్మాయిలను తీసుకొచ్చేసానా, అబ్బాయిలను తీసుకొచ్చేసానా అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదండి. మరి ఈ రోజు మీ అందరి ముందుకి వెలమ క్యాస్ట్ అబ్బాయిలను అయితే తీసుకొచ్చేసాను. మరి ఇందులో ఎలాంటి అబ్బాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏంటి, వాళ్ళ ప్రెజెంట్ ఏంటి అనే కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. అదే విధంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మేము ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చాము అనేది మీ అందరికీ అర్థమవుతుంది. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మీరు ఉండరు నాకు తెలుసు. కానీ ఒకవేళ ఉన్నట్లయితే వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మేము చెప్పిన బయోడేటాలలో మీకు ఏదైనా నచ్చి ఉన్నా, మీకు ఏదైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి అయితే కలవండి. మరి ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారు. ప్రతి ఒక్క మ్యాచెస్ అనేది వీళ్ళు మంచి మంచి సంబంధాలు అనేది చూస్తూ ఉంటారు. అంటే ఓన్లీ సాయిబాబా గారే కాదండి, వీళ్ళ టీం అంతా కూడా మంచి సంబంధాలు చూడడానికే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ట్రస్టెడ్ మ్యాచెస్ అయితే మీ అందరికీ చూపిస్తూనే ఉంటారు. మరి ఈ రోజు తీసుకొచ్చిన నేను వెలమ అబ్బాయిలను తీసుకొచ్చాను కాబట్టి అందులో మొదటగా ఈ అబ్బాయి, వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయవాడ అండి. కాకపోతే ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 4/6/1997, ఎత్తు 5'6" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేశారు. ప్రజెంట్ అయితే హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. మరి నెలకు వచ్చేసి 80,000 వరకు అయితే సంపాదిస్తున్నాడు. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా కావాలనుకుంటున్నారు అమ్మాయిని అని అంటే, మాకు వెలమ క్యాష్ లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలండి. ఆ అమ్మాయి అటు ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, ఇటు తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు. ఎందుకంటే నేను ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి వాళ్ళు కూడా హైదరాబాద్ లో ఉండి, అంటే నేటివ్ ఎక్కడైనా పర్వాలేదు, హైదరాబాద్ లో ఉంటే చాలు అని కోరుకుంటున్నారు. ఎవరైనా మరి ఇలాంటి అబ్బాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చినాను. మరి ఈ అబ్బాయి వెలమ క్యాస్ట్ అబ్బాయి అండి. మరి ఈ అబ్బాయికి ప్రాపర్టీ వచ్చేసి ఒక 15 CR వరకు ఉంది. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎట్లా చూస్తున్నారు, వాళ్ళ అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/4/1996, ఎత్తు 5'7" ఉంటాడు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఈ అబ్బాయి బి ఫార్మసీ కంప్లీట్ చేశారండి. మరి ప్రజెంట్ అయితే ఈ అబ్బాయి జాబ్ చెన్నైలో చేస్తున్నాడు. మరి నెలకు వచ్చేసి ఈ అబ్బాయికి 85,000 వరకు అయితే వస్తుంది సాలరీ. మరి ఈ అబ్బాయి వాళ్ళు అయితే ఇద్దరే అబ్బాయిలు అండి. ఇద్దరు అబ్బాయిలో ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి కరీంనగర్. కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు. కూడా ఒక 10 సంవత్సరాలు అవుతుందండి. మరి ఇక్కడ కరీంనగర్ లో కూడా వీళ్ళకి ఓన్ హౌస్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, మంచిగా సెటిల్ ఫ్యామిలీయే. మరి వీళ్ళ హైదరాబాద్ లో కూడా ఓన్ హౌస్ ఉంది. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటున్నారు అంటే చింతల్లో ఉంటున్నారండి. చింతల్లోనే వీళ్ళకి G+4 హౌస్ కూడా ఉంది. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే వెలమ క్యాష్ లో నుంచి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. మరి అబ్బాయి చెన్నైలో ఉంటున్నాడు కాబట్టి చెన్నై వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కోసమే ఈ అబ్బాయి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మరి ఎవరైనా మీరు కూడా వెలమ క్యాష్ లో మన అమ్మాయిని అంటే హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, మైసూర్ కానీ పంపిస్తే బెటరే అన్న ఆలోచనలో ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో అనేది అయితే వాళ్ళందరికీ షేర్ చేసేయండి. మరి ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరి వెలమ క్యాష్ లో నుంచి అయితే మరొక అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నాడండి. మరి నెలకు వచ్చేసి ఈ అబ్బాయికి 75,000 వరకు అయితే వస్తుంది. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 28/1996, ఎత్తు మరి అబ్బాయి 5'10" ఉంటాడు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ గా. మరి 75,000 వరకు అయితే సంపాదిస్తాడు. ఈ అబ్బాయి వాళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే, మాకు మా వెలమ క్యాస్ట్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే OCBC లో ఎవరైనా అమ్మాయి మంచిగా ఉంటే కూడా మేము చేసుకోవడానికి రెడీగా ఉన్నాము, మాకు అట్లాంటి అభ్యంతరం ఏం లేదు అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే ఓన్లీ తెలంగాణ ప్రొఫైల్స్ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా మరి ఇట్లాంటి సంబంధాన్ని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక వెలమ అబ్బాయిని తీసుకొచ్చిన. మరి ఈ వెలమ అబ్బాయి అయితే US లో ఉంటున్నాడండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/2/1995, ఎత్తు 5'11" ఉంటాడు. ఎడ్యుకేషన్ వచ్చేసి MS కంప్లీట్ చేసిండు. మరి US లోనే కంప్లీట్ చేసిండు. మరి ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే అక్కడే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి $120K సంపాదిస్తున్నాడు. అక్కడే H1B వీసా కూడా ఉంది. వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే, US లో ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, లేదు మన ఇండియా నుంచి US వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా కూడా పర్వాలేదండి అంటున్నారు. అబ్బాయి 5.10 ఉంటాడు కాబట్టి కొంచెం అబ్బాయికి తగ్గట్టుగా ఒక 5'6", 5'7", 5 అట్లా ఉండే అమ్మాయినే కావాలని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయిని కావాలి అని మీరు కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక వెలమ అబ్బాయిని తీసుకొచ్చిన. మరి ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, వీళ్ళ నేటివ్ ఏంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఈ అబ్బాయి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి మంచిర్యాల అండి. మరి వీళ్ళు ప్రజెంట్ అయితే హైదరాబాద్ లోనే బిరంగూడలో ఉంటున్నారు. బిరంగూడలోనే వీళ్ళకి G+4 హౌస్ కూడా ఉంది. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/6/1993,
ఎత్తు 5'8" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి బీకామ్ కంప్లీట్ చేసిండు. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ఓన్ గా బిజినెస్ అనేది రన్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 2,50,000 వరకు సంపాదిస్తున్నాడు. అంటే ఈ అబ్బాయి ఒక్కడిదే అన్నమాట ఇది ఓన్ గా బిజినెస్ అనేది. మరి వీళ్ళు వచ్చేసి ఒక అక్కయ్య, ఈ అబ్బాయి. అక్కయ్య పెళ్లి అయిపోయింది. ఈ అబ్బాయికి ఇప్పుడు పెళ్లి చేద్దామన్న ఆలోచనలోనే ఉంటున్నారు. మరి బిరంగూడలోనే వీళ్ళకి G+4 హౌస్ కూడా ఉంది. కాబట్టి ఎవరైనా ఇలాంటి అబ్బాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసిన, అది కూడా మన వెలమ క్యాష్ లో నుంచే. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 29/6/1994, ఎత్తు 5'6" ఉంటాడు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఈ అబ్బాయి MLT కంప్లీట్ చేశారండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ హాస్పిటల్లోనే ల్యాబ్ టెక్నీషియన్ గా జాబ్ చేస్తున్నారండి. మరి నెలకు వచ్చేసి ఈ అబ్బాయికి 40,000 వరకు అయితే వస్తుంది శాలరీ. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే వెలమ క్యాస్ట్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీ బీసీలో ఎవరైనా అమ్మాయి మంచిగా ఉన్నా కూడా చేసుకుందాం అనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.